హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు మార్నింగ్ టు ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ రెసిపీస్ అన్నీ ఒక వీడియోలో చూపించాలనుకుంటున్నాను. అండ్ ఇవి చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను. సో మోస్ట్లీ నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా అందరూ ట్రై చేసి నాకు కామెంట్స్లో పెట్టండి ఎలా వచ్చిందో. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు డిఫరెంట్ ఐటమ్ చేసి చూపిస్తాను, బియ్యపిండితో ఉప్మా. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టుకున్నాం. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకుందాం, జీలకర్ర వేసుకుందాం. ఇవి వేగిపోయాయి. నెక్స్ట్ ఆనియన్ వేసుకుందాం. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. మంచిగా వేగాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్స్. నానబెట్టుకుంటే గట్టిగా రాకుండా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పెసరపప్పు వేసుకుందాం. పెసరపప్పు నానబెట్టలేదు, ఇది డైరెక్ట్ వేసుకుందాం. ఇప్పుడు మంచిగా వేగాలి మొత్తం. నెక్స్ట్ కొత్తిమీర వేద్దాం. ఇప్పుడు వేగిపోయింది. నెక్స్ట్ వాటర్ వేద్దాము. 2 కప్స్ వాటర్ వేస్తున్నాము. వాటర్ ఎంత తీసుకుంటే పిండి అంత క్వాంటిటీ తీసుకోవాలి, 1:1 రేషియో. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం కొంచెం. ఇప్పుడు వాటర్ మంచిగా మరగాలి. సో చూడండి, వాటర్ ఇలా మంచిగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం పిండి వేసుకుందాము. 2 కప్స్ వాటర్ వేసాం కదా, 2 కప్స్ పిండి వేయాలి. ఇప్పుడు ఫ్లేమ్ చిన్నగా పెట్టేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. మంచిగా పొడి పొడి అవుతుంది అప్పుడు. ఇప్పుడు మనం 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పిండి పచ్చిగా ఉండకుండా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకోవాలి, ఒక 1 మినిట్. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. సో ఇలా 2 టైమ్స్ పెట్టాలి. ఒక 1 మినిట్ అలా పెట్టుతూ మళ్ళీ తీసి కలుపుతూ ఉంటే కొంచెం పొడి పొడి అయ్యి మంచిగా ఉడుకుతుంది. సో మధ్యలో కలుపుతూ ఉంటే కింద అడుగంటకుండా కూడా ఉంటుంది. దీనికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. సో చూడండి, పొడి పొడి అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో బియ్యపిండి ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇది తెలంగాణలో ఉప్పిడి పిండి అని పిలుస్తాము. చాలా బాగుంటుంది, పొడి పొడిగా మంచిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హలో వ్యూయర్స్, నెక్స్ట్ రెసిపీతో వచ్చేసాను. ఇవి సొరకాయ అప్పాలు అంటారు. దీని కాంబినేషన్ కర్డ్తో తింటే చాలా బాగుంటాయి. మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం.
ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఒక 2 కప్స్ సొరకాయ తురుము వేద్దాం. ఇప్పుడు 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. మీరు కారం చూసి వేసుకోండి. కొన్ని నువ్వులు వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేద్దాం. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. ఇందాక నేను మిర్చి పేస్ట్లోనే సాల్ట్ వేసి పట్టాను, సో చూసి వేసుకోండి సాల్ట్. ఇప్పుడు నెక్స్ట్ బియ్యం పిండి వేద్దాము. మనం పిండి చూసుకుంటూ తడపాలి. ఆ క్వాంటిటీ, తడి క్వాంటిటీ చూసి తడపాలి. ఇందులో వాటర్తో ఏం వద్దు, ఆల్రెడీ సొరకాయలో తడి ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది మనకి. సో ఇలా కొంచెం గట్టిగా తడుపుకోవాలి. గట్టిగా తడుపుకుంటే మనకి అప్పాలో ఆయిల్ పట్టుకోదు. సో ఇలా ఇప్పుడు చిన్న చిన్నగా చేసుకోవాలి బాల్స్. సో అన్నీ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వీటిని మనం ఒక ప్రెస్ మీద లేదంటే హ్యాండ్తోని ప్రెస్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక కవర్ తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్కటి ప్రెస్ చేసుకుందాం. సో ఇది హార్డ్ ప్రాసెస్ అనుకుంటే మనకి పూరి ప్రెస్ ఉంటుంది కదా, దానికి కవర్ పెట్టి ఆయిల్ రాసి దానికి కూడా ఒత్తుకోవచ్చు. ఇలా ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకుంటే ఈజీగా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. సో ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకుందాం. ఇది రెడీ అయిపోయింది, తీసేసుకుందాం. మిడిల్లో హోల్ పెట్టుకుంటే ఏంటంటే తీయడానికి ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ అది కూడా ఇలానే ప్రెస్ చేసుకుందాం. సో ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు వేసుకుందాము. వెంటనే టర్న్ చేయొద్దు, కొంచెం వేగాక టర్న్ చేయాలి. సో రెడీ అయిపోయింది, తీసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాం. సో సొరకాయ అప్పాలు రెడీ అయిపోయాయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఇందులో సొరకాయ తురుము వేసాం కాబట్టి హెల్దీ కూడా. సో నా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ దీని కాంబినేషన్ కర్డ్ బాగుంటుంది. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు గోబీ 65 చేసి చూపిస్తాను. రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో త్రీ స్పూన్స్ మైదా పిండి వేద్దాము. త్రీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేద్దాము. 3 స్పూన్స్ బియ్యం పిండి వేద్దాం. కొంచెం జీలకర్ర పౌడర్ వేద్దాం. కొంచెం ధనియాల పౌడర్ వేస్తాం. కొంచెం కారం వేసుకుందాం.
కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుదాము. కొంచెం బజ్జీ పిండి ఎలానో అలా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిసిన దానిలో మనం కాలీఫ్లవర్ వేసుకొని మ్యారినేట్ చేసుకుందాం. సో నేను చెప్పడం మర్చిపోయానండి, కాలీఫ్లవర్ మనం ఫస్ట్ హాట్ వాటర్లో సాల్ట్ వేసి కొంచెం వాటర్ మరుగుతూ ఉండగా ఇవి వేసి జస్ట్ 2 minutes ఉంచి తీసేయాలి. ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. సో స్టవ్ ఆన్ చేసుకొని మనం మూకుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది, మనం వేసుకుందాము కాలీఫ్లవర్. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ లా వచ్చాక తీసేసుకుందాము. సో ఒకసారి తిప్పుకుందాము. ఇవి రెడీ అయిపోయాయండి, ఇవి తీసేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి వేసుకుందాము. ఇప్పుడు ఇవి టర్న్ చేసుకుందాము. సో ఇవి రెడీ అయిపోయాయి, తీసేసుకుందాం. ఒకసారి పచ్చిమిర్చి, కాజు, కరివేపాకు ఈ 3 కూడా వేయించుకుందాం. ఇవి రెడీ అయిపోయాయి, ఇప్పుడు తీసేసుకుందాం. సో చూసారు కదండి, ఎంతో ఈజీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది గోబీ 65. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ కామెంట్లో పెట్టండి. సో నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మనం మెయిన్గా రెస్టారెంట్కి వెళ్తే ముందుగా ఆర్డర్ ఇచ్చేది నాన్. సో నేను ఇంట్లో ఈజీ వేలో చూపిస్తాను, మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నాము. ఇందులో 1 కప్పు మైదా పిండి వేద్దాం, 1/2 కప్పు పెరుగు వేద్దాము, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేద్దాం, 1/2 టీ స్పూన్ షుగర్ వేద్దాం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేద్దాం. ఇప్పుడు పిండి మంచిగా కలుపుకోవాలి, పెరుగంతా పిండికి పట్టుకోవాలి. సో ఇప్పుడంతా బాగా మిక్స్ అయింది. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. బాగా గట్టిగా ఉండద్దు, బాగా లూజ్ ఉండద్దు, సెమీ సాఫ్ట్ డఫ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మంచిగా ఇలా కలిసింది కదా, ఇప్పుడు దీన్ని ఒక 2 minutes బాగా కలుపుకోవాలి పిండి. అలా అయితే మనకి చపాతీ సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేద్దాము. వేసి ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి ఒక 2 minutes. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండి ఒక 1/2 hour రెస్ట్ ఉంచాలి. సో 1/2 hour అవుతుందండి, పిండి ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనము బాల్స్ చేసుకుందాము. సో ఇలా బాల్స్ చేసుకున్నాము, రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనము లాటించుకుందాము.
సో ఇప్పుడు ఇలా ఒక సైడ్ మొత్తం వాటర్ అప్లై చేయాలి. ఇప్పుడు దీన్ని పెనం మీద వేద్దాం. సో ఇలా పెనం మీద వాటర్ అప్లై చేసిన సైడ్ వేసినాం. సో పైన అంతా బబుల్స్ వచ్చే వరకు ఆ సైడ్ టర్న్ చేసుకోవద్దు. పైన బబుల్స్ వస్తే కింద వేడినట్టు, అప్పుడు టర్న్ చేసుకోవాలి. చూడండి ఇలా బబుల్స్ వస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకుందాం. చూడండి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసి. సో అందరి ఫేవరెట్ నాన్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా బాగుంటాయి. ఇంకా ఏ కర్రీతో అయినా కాంబినేషన్ తీసుకోవచ్చు. పన్నీర్ మిక్స్డ్ కర్రీ, నేను వీడియోలో మిక్స్డ్ కర్రీ పెట్టాను. సో ఆ రెసిపీ కూడా మీరు చూడండి. సో నా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. హలో వ్యూవర్స్, ఇప్పుడు నేను మిక్స్డ్ కర్రీ చేసి చూపిస్తాను. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం మిక్స్డ్ కర్రీకి నేను బీన్స్ హాఫ్ కప్పు, క్యారెట్ హాఫ్ కప్పు, కాలీఫ్లవర్ హాఫ్ కప్పు, 1 కప్పు ఆలు ఇవి తీసుకున్నాను. ఇవి మనము హాట్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుంటే మంచిగా ఉడుకుతుంది, కర్రీ తొందర వేగుతుంది. ఇవి ఇప్పుడు బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకుందాము. ఇలా బౌల్ పెట్టుకున్నాక కొన్ని వాటర్ వేద్దాం. పీసెస్ అన్నీ పట్టేలాగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బీన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో క్యారెట్ వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో ఆలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కాలీఫ్లవర్ పీసెస్ వేసుకుందాం. ఫుల్ ఫ్లేమ్లో పెట్టాలి, బాగా ఉడుకుతుంది. అన్నీ ఉడికాయండి. ఇప్పుడు ఇవి మనం డ్రైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు కర్రీకి 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా, ఒక 5 to 6 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మంచి పేస్ట్ లాగా అవ్వాలి. సో ఇది పేస్ట్ రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్ వేసుకుందాం. దీనిలో ఆవాలు జీలకర్ర అవసరం లేదు ఈ కర్రీకి. ఆనియన్ బాగా వేగాలి మంచిగా. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా మంచిగా వేగాలి, పచ్చి అంతా పోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, కొంచెం పచ్చి అంతా పోయింది. ఇప్పుడు ఇందులో టమాటో వేసుకుందాం. టమాటో కూడా బాగా ఉడకాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము. సో టమాటా పీసెస్ కూడా ఉడికిపోయినాయి. ఇంకొక 1 minute. ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ వేసుకుందాం. నెక్స్ట్ జీలకర్ర పౌడర్ వేసుకుందాం.
కొంచెం కారం వేసుకుందాం, కొంచెం సాల్ట్ వేసుకుందాం, అన్నీ మిక్స్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఇందాక మనం పీసెస్ బాయిల్ చేసుకున్నాం కదా, అవి వేసుకుందాం. అంతా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు రెడీ అయిపోయిందండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేస్తాం. సో మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది మనం పుదీనా ఇంకా కొత్తిమీర పేస్ట్ వేసాం కదా, చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. పిల్లలకి కొంచెం కారం తక్కువ వేసి పెట్టొచ్చు. సో మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ, చాలా బాగుంటుంది. అండ్ ఈ రెసిపీ పుల్కాకి, నాన్కి, చపాతీకి, జీరా రైస్కి అన్నిటికీ బాగుంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఎగ్ కీమా కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఒక 4 ఎగ్స్ బాయిల్ చేశాను. 4 ఎగ్స్ బాయిల్ చేసుకున్నాక ఇలా ఎల్లోతో పాటు తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ బాగా వేగాలి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. సో మొత్తం మిక్స్ అయ్యాక టమాటా వేసుకుందాము. టమాటా బాగా ఉడకాలి. కావాలంటే సాల్ట్ వేసుకొని బౌల్లో మూత పెట్టచ్చు. ఇప్పుడు ఒక మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం టమాటా ఉడికిందా అని. ఉడికింది. కొన్ని వాటర్ వేసుకుందాము, ఒక 1/2 టీ గ్లాస్. బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. కొంచెం గరం మసాలా వేసుకుందాం. ధనియాల పౌడర్ వేసుకుందాం. జీలకర్ర పౌడర్ వేసుకుందాం. ఒకసారి అన్నీ మిక్స్ చేసుకుందాం. అంతా బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇందాక తురుముకున్నాం కదా, ఆ ఎగ్ వేసుకుందాము. ఎగ్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాము. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం.
సో చూసారు కదా, ఇప్పుడు ఎగ్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. మనం సో చూసారు కదండి, ఎగ్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు మలై కోఫ్తా ప్రిపేర్ చేసి చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. మూకుడు పెట్టుకొని ఆనియన్ వేసుకుందాం. కొంచెం వేగాక ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుందాము. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఒక్కసారి వేసుకుందాము. ఇప్పుడు కాజు వేసుకుందాం. ఒక 1 మినిట్ వేగుతుందాం. ఇప్పుడు జింజర్ గార్లిక్ వేసుకుందాం. నెక్స్ట్ టమాటో వేసుకుందాము. ఇప్పుడు అన్నీ హాఫ్ ఉడకాలి. ఇప్పుడు అంతా వేగాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కూల్ అయ్యాక మిక్సీ పట్టుకుందాము, స్మూత్ పేస్ట్ లాగా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. బౌల్ తీసుకొని ఒక 1 కప్ స్మాష్డ్ పొటాటోస్ వేసుకుంటున్నాం. బాయిల్ చేసి స్మాష్ చేసుకోవాలి. ఆలు ఎంత అయితే పన్నీర్ కూడా అంత. ఇది కూడా 1 కప్ పన్నీర్ తురుము వేసుకుంటున్నాం. ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని వేసుకుందాం. 1/2 స్పూన్ కారం వేసుకుందాం. సాల్ట్ కూడా ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం ఉన్నవి మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. నేనంటే పిస్తా కాజు వేస్తున్నాను. చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. చిన్న బాల్స్ లాగా చేసుకునేటట్టుగా పిండి అంతా మంచి కలుపుకోవాలి. ఇప్పుడు పిండిలాగా రెడీ చేసుకున్నాము. సో దీన్ని ఇప్పుడు మనం చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. మీ ఇష్టం ఉన్న షేప్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం.
ఇప్పుడు మూకుట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకొని గోలించుకుందాము. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ సెకండ్ వైపు తిప్పుకుందాము. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇప్పుడు ఇవి తీసేసుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు పేస్ట్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకున్నాక ఇప్పుడు కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం. సాల్ట్ మీరు చూసి వేసుకోండి. జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ వేసుకుందాం. వన్ స్పూన్ జీలకర్ర పౌడర్. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలా ఆయిల్ పైకి రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. కోఫ్తాలు మనం డిష్ అవుట్ చేసుకున్నాక ఈ గ్రేవీ వేసుకుందాం. ఎందుకంటే కోఫ్తాలు చాలా డెలికేట్ ఉంటాయి కదా, సో గార్నిష్ చేసుకున్నాక గ్రేవీ వేసుకుందాము. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇందులో కొంచెం ఇందులో మలై వేసుకుందాం. 1.5 స్పూను. డైరెక్ట్ క్రీమ్ మీకు షాపులలో దొరుకుతుంది. ఇంకా మనం మీగడ వేస్తే బాగుంటుంది. అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసేసుకుందాం. ఫస్ట్ ఇలా బాల్స్ పెట్టుకుందాము. బాల్స్ మీదకి వెళ్ళి గ్రేవీ వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. చూడండి, టేస్టీ మలై కోఫ్తా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. చాలా స్వీట్గా, హాట్ అన్నీ కలిపి ఉంటాయి. సో నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ పన్నీర్ దమ్ బిర్యానీ చేసి చూద్దాము. ఇది ఇంకా రైతాతో ఇంకా గ్రేవీతో చాలా బాగుంటుంది. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాము. ఇది మ్యారినేషన్ కోసం. దీనిలో పన్నీర్ 250 గ్రామ్స్ వేద్దాం.
హాఫ్ కప్ కొత్తిమీర వేద్దాము. హాఫ్ కప్ పుదీనా వేద్దాము. 4 ఇలాచీ వేద్దాం. 4 లవంగాలు వేద్దాం. కొంచెం దాల్చిన చెక్క వక్క వేద్దాం. 1 బిర్యానీ ఆకు, 1 స్పూన్ షాజీరా వేద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. 1 స్పూన్ గరం మసాలా వేద్దాం. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేద్దాం. 1 స్పూన్ జీలకర్ర పౌడర్, హాఫ్ స్పూన్ కారం వేద్దాం. హాఫ్ స్పూన్ సాల్ట్ వేద్దాం. హాఫ్ కప్ ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దాం. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు పెరుగు వేద్దాము. 250 గ్రామ్స్, పావు కిలో వేయాలి. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుందాము. మంచిగా మ్యారినేట్ అవ్వాలి, మొత్తం పన్నీర్కి పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం హాఫ్ లెమన్ పిండుకోవాలి. సో ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 స్పూన్ల ఆయిల్ వేద్దాము. ఇష్టపడే వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది మనం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకున్నాము. ఈ బౌల్లో వాటర్, మనము రైస్ 1.5 కప్ తీసుకున్నాను. సో వాటర్ కొంచెం ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే మరుగుతూ ఉండగా ఉడకాలి కదా వాటర్. ఇప్పుడు దీనిలో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాము. నెక్స్ట్ సాల్ట్ వేద్దాము. కొంచెం ఒక 6 ఇలాచీ వేద్దాము. ఒక 5 లవంగాలు వేద్దాం. కొంచెం దాల్చిన చెక్క వేద్దాం. 1 అనాస పువ్వు వేద్దాం. ఇప్పుడు జాపత్రి వేద్దాము 2. నెక్స్ట్ మరాఠీ మొగ్గ. నెక్స్ట్ బిర్యానీ ఆకు చుంచి వేసుకోండి. ఇప్పుడు ఇలా మరుగుతూ ఉండాలి వాటరు. 1 స్పూన్ షాజీరా వేద్దాం. ఇప్పుడు బాస్మతి రైస్ 1 అవర్ నానబెట్టినాము, అది వేద్దాము. 1.5 కప్పు. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. రైస్ వైట్గా ఉంటుంది. సో ఇది ఇప్పుడు 3/4 కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఇలా కొంచెం మందం ఉన్న దానిలో ఒక కింద లేయర్ మనము పన్నీర్ వేసుకుందాము. సో ఇది మొత్తం ఒక లేయర్ వేసేసుకున్నాము. ఇప్పుడు దీనిపైన రైస్ వేసుకుందాం. రైస్ వేసుకుందాము. ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేద్దాం పైనుంచి. ఇప్పుడు కుంకుమ పువ్వు పాలలో కలిపి పెట్టింది వేద్దాము. కొంచెం మంచి కలర్ వస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. మనం ఇది పెట్టుకున్నాము. దీని మీద మూత పెట్టి ఏదైనా బరువుది పెట్టాలి. ఇప్పుడు ఇలా ఎల్లిపాయ బండ, ఇది బరువు ఉంటుంది కాబట్టి ఇది పెడితే బాగుంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 మినిట్స్ ఉంచుకుందాము. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము. సో రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇప్పుడు గ్రేవీకి మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కాజు వేసుకుందాం. ఒక 1/2 కప్ తీసుకున్న కాజు. కొంచెం వేగాలి కాజు. నెక్స్ట్ ఆనియన్ వేసుకుందాం.
ఆనియన్ ఒకటి తీసుకున్నాను మీడియం సైజు. నెక్స్ట్ టమాటో పీసెస్ వేద్దాం. ఇది 2 మీడియం సైజ్ తీసుకున్నాను. కొంచెం హాఫ్ బాయిల్ అవ్వాలి. ఇవి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లగా అవ్వాలి. చల్లగా అయ్యాక మిక్సీ, మనం ఇందాక కాజు, టమాటో, ఆనియన్ వేయించుకున్నాం కదా, ఇవి మిక్సీ జార్లో తీసుకున్నాము. ఇప్పుడు ఇందులో మనం ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం కొంచెం. ఇది ఆప్షనల్ కానీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు గ్రేవీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా బౌల్ పెట్టుకొని మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు వేద్దాము. నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాం. ఇప్పుడు పేస్ట్ వేసుకుందాం, ఇందాక మనం పట్టుకున్న పేస్ట్. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం, కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం కొన్ని వాటర్ వేసుకుందాము. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకనిచ్చుకుందాం. సో గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక బౌల్లో కొంచెం పెరుగు తీసుకున్నాం. ఇందులో వాటర్ వేసి కవ్వంతో లూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిర్చి పీసెస్ వేద్దాము. నెక్స్ట్ ఆనియన్ వేద్దాం. నెక్స్ట్ కీర దోసకాయ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాం. కొంచెం క్యారెట్ తురుము వేసుకుందాం, కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాము. సో సింపుల్గా చాలా బాగుంటుంది. రైతా రెడీ అయిపోయింది. సో చూసారు కదండి, హైదరాబాద్ పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్ రైతా ఇంకా గ్రేవీ చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. సో మనం ఇప్పుడు ట్రెడిషనల్ స్వీట్ గుమ్మడికాయ పాయసం రెడీ చేసుకుందాం. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనము గుమ్మడికాయ పీసెస్ 3 కప్స్ తీసుకున్నాము. ఇది గుమ్మడికాయ మంచిగా పీల్ చేసి కట్ చేసుకున్న పీసెస్ 3 కప్స్. ఇప్పుడు వీటిని మనం కుక్కర్లో విజిల్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు విజిల్ పెట్టుకుందాము. సో ఇవి 3 విజిల్స్ వచ్చాయి, ఉడికాయి మంచిగా. మనం స్వీట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. సో ఇలా పాలు మరుగుతూ ఉండాలి. మరుగుతూ ఉండగా మనం 1 కప్పు రైస్ వేసుకుందాము. బాగా ఉడకబెట్టి స్మాష్ చేసి వేసిన రైస్. మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ఇందాక బాయిల్ చేసుకున్న గుమ్మడికాయ పీసెస్ వేసుకుందాము. సో మంచిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పీసెస్ అనేది మనం కలుపుతూ ఉంటే స్మాష్ అయిపోతాయి ఎలాగో. సో ఇప్పుడు స్వీట్ అంతా మంచిగా దగ్గరికి రావాలి. సో మిడిల్లో కలుపుతూ అలా పీసెస్ని ప్రెస్ చేసుకోవాలి. సో బాగా ప్రెస్ చేయని అవసరం లేదు. అవి మనం పంటి కిందికి కొంచెం ఇలా పీసెస్లా వస్తేనే బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాం. ఇందులో ఇప్పుడు 1 కప్ షుగర్ వేస్తాము. సో మీరు స్వీట్ చూసి వేసుకోండి. కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. నెయ్యిలో వేయించుకున్న కాజు వేద్దాము.
కొన్ని బాదం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొన్ని బాదం వేద్దాము. ఇంకా కిస్మిస్ ఇందులో బాగుండదు టేస్ట్, ఓన్లీ కాజు బాదం వేసుకుంటే బాగుంటుంది. సో రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసేసుకో. సో చూసారు కదండి, మన ట్రెడిషనల్ స్వీట్ గుమ్మడికాయ పాయసం రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. సో నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హలో వ్యూయర్స్, ఇప్పుడు నేను పూర్ణాలు ఇంకా భక్షాలు చేసి చూపిస్తాను. చాలా ఈజీగా. ఇవి కారం పూర్ణాలు అంటారు, శనగపిండితో. మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు శనగపప్పు వేద్దాము. ఇప్పుడు ఇది బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసుకొని మనం కుక్కర్లో వేసుకుందాము. ఇప్పుడు 2 కప్స్ వాటర్ వేసుకుందాం. 1 కప్పు పప్పుకి 2 కప్స్ వాటర్. ఇప్పుడు మనము 3 to 4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు పప్పు ఉడికిందండి. సో ఇప్పుడు పప్పు గుత్తితో ఒత్తుకోవాలి. సో మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఇష్టపడే వాళ్ళు, కానీ ఇలా చేస్తే రవ్వలు టేస్ట్ బాగుంటుంది. కొంచెం కచ్చపచ్చాన్ని ఉంచుకోవాలి. సో ఇలా మంచిగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం షుగర్ వేద్దాము. ఇప్పుడు ఇందులో 1 కప్ షుగర్ వేసుకుందాం. 1 కప్పు పప్పుకి 1 కప్పు షుగర్. ఇది ఒక్కసారి గరిటెతో కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో ఇలా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకుంటే ఏంటంటే కొంచెం అడుగంటకుండా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఉడికి దగ్గరికి వచ్చే వరకు చూడాలి. సో చూడండి, ఇలా దగ్గరికి రావాలి. ఇంకొక 1 మినిట్ ఉంచితే ఇంకొంచెం ఆ తడి కూడా అంత పోతుంది. సో ఈ పూర్ణాలకి మనకి ఎంత గట్టిగా ఉంటే అంత మంచిగా వస్తాయి. సో చూడండి, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇది బాగా చల్లగా అవ్వాలి. చల్లగా అయ్యాక మనం పూర్ణాలు చేసుకుందాం. ఇప్పుడు పూర్ణాలకి మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు శనగపిండి తీసుకుందాం. ఇందులో 1 పావు టీ స్పూన్ కారం వేద్దాం. నెక్స్ట్ పావు టీ స్పూన్ సాల్ట్ వేద్దాం. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాము. నెక్స్ట్ వాటర్ వేసి లూజ్గా బజ్జీల పిండిలాగా కలుపుదాము. మనం పూర్ణానికి మంచిగా ఇలా పట్టుకోవాలి, చూసి తడుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేయొద్దు ఫస్టే. ఇప్పుడు మనము హ్యాండ్ పెడితే ఇలా వేలికి మొత్తం మనకి అవ్వాలి. సో ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం సోడా వేసుకుందాము. ఇలా మంచిగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒకటి మూకుడు పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి. పూర్ణం చల్లగా అయ్యాక ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ తీసుకొని ఇలా ముంచుకోవాలి. వీటిని 1 by 1 వేసుకోవాలి స్లోగా. అన్నీ ఇలానే వేసుకోవాలి.
సో కొంచెం బ్రౌన్ అయినాక తీద్దాము. ఇవి వేసుకున్నాక పూర్ణం మిగిలితే మనము 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ పైన మనకు శనగపిండి మిగిలితే ఇందులోనే ఆనియన్ కట్ చేసి ఆనియన్ పకోడీలాగా వేసుకోవచ్చు, వేస్ట్ అవ్వకుండా పిండి. సో ఇవి రెడీ అయిపోతున్నాయి, కొన్ని తీసుకుందాము. సో ఇలానే అన్నీ తీసేసుకోవాలి. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాము, ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసాం. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఒకసారి ఇలా మిక్స్ అయ్యాక ఇప్పుడు మనం వాటర్ స్లోగా వేసుకుంటూ కలుపుదాము. చపాతీ పిండిలా కాకుండా ఇది కొంచెం లూజ్ ఉండాలి పిండి. సో కొంచెం చేతికి అంటకుండా ఆయిల్ వేసుకుంటే కొంచెం స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు పిండి కలపడం అయిపోయింది, ఇలా మెత్తగా తడపాలి. ఇప్పుడు దీన్ని మనం 1/2 అవర్ నాననిద్దాము. ఇప్పుడు మనము పూర్ణం ఎంతో పిండి అంతా ఆ సైజులో తీసుకోవాలి. హ్యాండ్కి ఆయిల్ అప్లై చేసుకొని మనం పూర్ణము ఇలా పెట్టుకోవాలి. పిండి మధ్యలో పూర్ణం పెట్టుకోవాలి. సైడ్స్ మొత్తం క్లోజ్ చేసేయాలి. సో ఇప్పుడు దీన్ని మనము ఒక ఆయిల్ కవర్ మీద ప్రెస్ చేసుకుందాము. ఇలా ఆయిల్ది లేదంటే వేరే కవర్కైనా ఆయిల్ అప్లై చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. సో ఇలా అంతా ప్రెస్ చేసుకున్నాక దీన్ని పెనం మీద మనం కాల్చుకుందాము. సో ఇలా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ రాసుకుందాం. ఇప్పుడు బక్షా వేసుకోవాలి. పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో నెక్స్ట్ వైపు తిప్పుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకుందాం. సో నెయ్యి వేసి కూడా కాల్చుకోవచ్చు, నెయ్యి ఇష్టపడే వాళ్ళు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, తీసేద్దాము. అన్నీ ఇలానే. సో చూసారు కదండి, పూర్ణాలు ఇంకా భక్షాలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా ఈజీ, సో చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. సో నేను ఇప్పుడు కోకోనట్ పైనాపిల్ జ్యూస్ రెడీ చేసి చూపిస్తాను. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మేము ఫస్ట్ ఒక కొబ్బరి బొండము నీళ్లు తీసి పెట్టుకున్నాము. 2 కప్స్ పైనాపిల్ పీసెస్, ఒక 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, ఒక 1 స్పూన్ లెమన్ జ్యూస్, ఒక 1 స్పూన్ గ్రేటెడ్ జింజర్ తురిమి పెట్టుకోవాలి. ఒక 3 to 4 స్పూన్స్, అంటే మీరు తీపికి తగ్గట్టుగా చూసి వేసుకోండి, తేనె. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొబ్బరి నీళ్ళు వేద్దాము. నెక్స్ట్ 2 కప్స్ పైనాపిల్ పీసెస్ వేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేద్దాం, మిరియాల పౌడర్. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం తరిగి పెట్టుకున్నాం, అది వేద్దాం. ఇప్పుడు 1 స్పూన్ లెమన్ వాటర్ వేద్దాం. ఇప్పుడు 4 స్పూన్స్ తేనె వేస్తున్నా. ఇప్పుడు మంచిగా ఇది మిక్స్.
సో చూసారు కదండి, కోకోనట్ పైనాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇది మనం ఎండలో వెళ్ళొచ్చినా కానీ తీసుకోవచ్చు. చాలా చలువ, చాలా మంచిది అండ్ ఇమ్యూనిటీగా చాలా పనిచేస్తుంది. సో నా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు క్యాబేజ్ మంచూరియా చేసి చూపిస్తాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో క్యాబేజ్ తురుము వేద్దాము. ఒక కప్పు క్యారెట్ తురుము వేద్దాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాం. నెక్స్ట్ 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేద్దాం. నెక్స్ట్ 3 స్పూన్స్ మైదా వేద్దాం. కొంచెం కారం వేద్దాం. నెక్స్ట్ సాల్ట్ వేద్దాం. ఇప్పుడు అంతా మంచిగా మిక్స్ చేసుకుందాము. సో క్యాబేజ్లో ఉన్న వాటర్ సరిపోయాయి. ఒకవేళ సరిపోకపోతే జస్ట్ వాటర్ లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటూ మనం ముద్దలాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు రెడీ అయిపోయింది. ఒకసారి మనం చూసుకుందాము, ఇలా బాల్ లాగా ఫామ్ అవుతుందా. సో ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు మనం అన్ని చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. సో అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా బాల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఇందులో బాల్స్ వేద్దాము. ఇలా 1 బై 1 మెల్లిగా వేసుకోవాలి. వేసాక వెంటనే తిప్పొద్దు, మళ్ళీ అన్నీ ఇచ్చుకుపోతాయి ఆయిల్లో. జస్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ టర్న్ చేసుకుందాం ఒకసారి. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచుదాము. ఇవి రెడీ అయిపోయాయండి. ఇప్పుడు తీసేద్దాము. సో మళ్ళీ నెక్స్ట్ ఇలానే వేసేద్దాం. సో ఇవి రెడీ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ తీసేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇదే సేమ్ మూకుట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఆనియన్ వేద్దాం. నెక్స్ట్ పచ్చిమిర్చి వేద్దాము. చిన్నగా తరుక్కోవాలి. నెక్స్ట్ అల్లం పీసెస్ వేద్దాం. నెక్స్ట్ వెల్లుల్లి కూడా చిన్నగా తరుక్కుందాం, అవి వేసుకుందాం. అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా వేగన అవసరం లేదు. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేద్దాం. ఇప్పుడు టమాటా కెచప్ వేద్దాము. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేద్దాం. ఇప్పుడు రెడ్ చిల్లీ పేస్ట్ వేద్దాం. ఇప్పుడు సోయా సాస్ వేద్దాం కొంచెం. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాము.
ఇప్పుడు ఇందులో మనం కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్లో కలుపుకోవాలి, అది వేసుకుందాము. సో ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి, కొంచెం మంచిగా ఉడకాలి. సో ఇలా కొంచెం వాటర్ పోయి ఇట్లా చిక్కగా అవ్వాలి. ఇప్పుడు బాల్స్ వేద్దాము. వాటర్ ఉంటే మన మంచూరియా ఇవి మెత్తగా అయిపోతాయి, ఇలా ఉంటే కొంచెం క్రిస్పీగా బాగుంటాయి. సో అంతా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇవి వేసి జస్ట్ ఒక 1 minute ఉంచాలి. సో ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి. సో క్యాబేజ్ మంచూరియా రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా చాలా బాగుంటుంది. తప్పకుండా అందరు ట్రై చేయండి. సో నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.